75,000 జీతం వస్తుంది. మంత్లీ బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సేవింగ్స్ చేసి ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నేనిప్పుడు చెప్తాను చూడండి. 75,000 సాలరీలో హౌస్ రెంట్‌కి 16,000 పక్కన పెట్టాను. గ్రోసరీస్‌కి 8,000, యుటిలిటీస్ సిలిండర్ బిల్స్ గాని, ఏమైనా తప్పెలాలు కొనాలి లేకపోతే కిచెన్ ఐటెమ్స్ ఏమైనా కొనాలంటే వాటికి ఒక 4,000 పక్కన పెట్టాను. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్‌కి 2,000 పక్కన పెట్టాను. ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్యూయల్‌కి గాని, ఆటోకి గాని ఒక 3,000 పక్కన పెట్టాను. ఓటీటీ వైఫై రీచార్జెస్ ఇలాంటి వాటికి ఒక 1800 పక్కన పెట్టాను. పేరెంట్స్‌కి మనీ సెండ్ చేయాలి వాళ్ళకి ఒక 7,000 పక్కన పెట్టాను. బట్టలు కొనుక్కోవాలి ఫెస్టివల్స్ అవుతాయి వాటికి ఒక 3,000 పక్కన పెట్టాను. వీక్ మొత్తం పనిచేస్తాం. వీకెండ్ వచ్చేసరికి కొంచెం మైండ్ రిఫ్రెష్ కావాలి కాబట్టి 3,500 పక్కన పెట్టాను. మన స్కిల్ గాని, నాలెడ్జ్ గాని అప్‌డేటెడ్‌గా ఉంటేనే మనం బతకగలం కాబట్టి ఒక 2,000 పక్కన పెట్టాను. మన పిల్లల చదువులకు గాని, వాళ్ళకి ఏమైనా ఎక్స్‌పెన్సెస్ అవుతాయి కదా! వాటి కోసం ఒక 8,000 పక్కన పెట్టాను. లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక 3,000 పక్కన పెట్టాను. సో, టోటల్‌గా నాకు 61,300 అవుతుంది స్పెండ్స్. సేవింగ్స్ ఎలా వస్తది? 75,000 సాలరీలో నుంచి స్పెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తే నాకు 13,700 ఉంది. ఈ 13,700 నుంచి 5,000 ఎమర్జెన్సీ ఏదైనా చెప్పి రాదు కాబట్టి వాటి కోసం పక్కన పెట్టాను. రిమైనింగ్ ఎంతుంది? 8,700. ఈ 8,700 నేను ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకుంటున్నాను. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 12% రిటర్న్ వచ్చేలాగా చూసుకున్నానన్నమాట. అలాగే 30 సంవత్సరాలు పెడతాను. 10% స్టెప్ అప్ ప్రతి సంవత్సరం చేసుకుంటే 8,700కి నాకు 7.5 కోట్లు వస్తది. ఒకవేళ నేను స్టెప్ అప్ చేయకుండా ఈ 8,700 నేను అలా పెట్టుకుంటూ పోతానంటే నాకు 3 కోట్లు వస్తుందన్నమాట. ఎవరికైతే ఈ ప్లాన్ అవసరమో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.